ఆదివారం ఆరాధనలోని వాక్యోపదేశము కొంచెం వాక్యం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్యము లూకాసు వార్త 4వ అధ్యాయము 8వ వచనం కానీ 4 నుంచి 8 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుకుందాం. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను ఇత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి తొక్కబడెను. గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ పొదలో నడుమ పడెను. ముళ్ళ పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతులుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వాక్యోపదేశం నా ప్రభ, మీరు ఉపమాన రీతిగా చెప్పిన విత్తనామం గురించి నా ప్రభ మేము ధ్యానం చేయుచుండగా ఆయా ధ్యాన వాక్యోపదేశం అయా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో బోధించండి, మాకు సహాయం దయచేయండి. అలాగే నా ప్రభ మీ వాక్యాన్ని అయా అనుసరించి నడుచుకునేలాగా మా మనసుల్ని అయ్యా దృఢపరచండి, ధైర్యపరచమని, మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మనకి తెలిసిన వాక్యమే. ఈ వాక్యం గురించి తర్వాత శిష్యులు అడుగుతారనమాట. ఏమంటున్నారంటే, అయ్యా ఉపమాన రీతిగా వాళ్ళకి చెప్పావు కదా, దానికి అర్థం ఏంటి అని ఆయన అడుగుతాడు. వాళ్ళు అడిగినప్పుడు దేవుని వాక్యం ఏమని ఉంటుందంటే, అదే 8వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి మనం చదివితే 11వ వచనం చదువుదాము. ఏమంటాడంటే, ఈ ఉపమానము భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. ఈయన ఏ రీతిగా చెప్తున్నాడంటే, వాక్యాన్ని గురించి సూచనగా ఏం చెప్తున్నాడంటే విత్తనము గురించి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే విత్తనం గురించి చెప్తున్నాడు. ఎందుకు విత్తనం గురించి చెప్తున్నాడు అంటే, ఒక విత్తనము అనే వాక్యాన్ని మనం నాటినప్పుడు ఆ నాటిన వెంటనే అది ఫలిస్తుందా అంటే వెంటనే పెద్ద అవుతుందా? అవదు. కాబట్టి ఏంటంటే ఆ వాక్యాన్ని ఆ విత్తనంతో చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని ఎలా చెప్తున్నాడు అంటే ఆ విత్తనం యొక్క వృద్ధి గురించి చెప్తున్నాడు. అంటే మన వాక్యాన్ని మనం ఎలా ధ్యానించాలంటే, ఒకసారి మన వాక్యాన్ని ధ్యానించినంత మాత్రాన అది అభివృద్ధి పొందదు. ప్రతిసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూనే ఉండాలి. మనకు తెలిసిన వాక్యమే కదా, మనకు తెలిసిన పదాలే కదా, మనకు తెలిసిందే కదా అని మనం అనుకుంటాం. కానీ మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రతిసారి దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. రాత్రి పగలు దాన్ని ధ్యానించినప్పుడు ఏంటంటే మనం మారు మనసు పొందటానికి, వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం అవకాశం ఉంటుంది. అందుకని ఏమంటాడంటే, ఈ విత్తనము దేవుని వాక్యము. ఈ వాక్యం అనే విత్తనాన్ని మనం నాటుతున్నాం. ఏం నాటుతున్నాం అంటే, ఈ వాక్యం అనే విత్తనాన్ని మనం అంటే ఇప్పుడు మన వాక్యం అనే సందర్భాన్ని లేదా వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాం. ఈ వాక్యం ఎలా ఉంటుందంటే, మనం ప్రకటించేటప్పుడు మళ్ళీ తర్వాత చెప్తున్నాడు 8వ అధ్యాయంలో. ఏం చెప్తున్నాడంటే 8:12 త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ
పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఏంటంటే ఇప్పుడు మనం చెప్తున్నాం వాక్యం గురించి. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, వాక్యం ఎలా ఉందంటే త్రోవ పక్కన ఉన్నది. ఈ వాక్యం ఎలా ఉంటుంది? ఈ వాక్యం త్రోవ పక్కన అంటే ఎలా అంటే, త్రోవ అంటే దారి. వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నాం కానీ ఈ వాక్యాన్ని ప్రకటించే దగ్గరికి రాకోకుండా ఎలా ఉన్నారంటే త్రోవ పక్కన, అంటే దారిలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? త్రోవ పక్కన ఉండేవారు. వారు వినురు గాని నమ్మి రక్షణ పొందురు. వీళ్ళు వింటారు గాని రక్షణ అనేది వాళ్ళకి లేదు, లేదా రక్షణ వాళ్ళు పొందకుండాన్నట్లు ఉంటారు. వాళ్ళు అంటే రక్షణ అయితే వాళ్ళకి లేదు, కానీ వినటానికి మాత్రం దేవుని వాక్యాన్ని వింటారు. లేదు. అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఈ వాక్యాన్ని కొంతమంది ఏం చేస్తారంటే రాకపోయినా సరే కొన్ని చోట్ల నుంచి వాళ్ళు వింటా ఉంటారు. విన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే ఆ వాక్యాన్ని సారంగా వాళ్ళు విని ఈ వాక్యం నిజమే కదా, ఈ వాక్యం మన జీవితాల్లో మన మనసులో జరుగుతుంది కదా, కానీ ఇలా జరుగుతుంది, ఇలాగ మనకే ఉంటుంది, ఈ వాక్యం ఇలా ఉంటుందని వాళ్ళు గ్రహిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రక్షణ అయితే కనుక పొందరు. కానీ ఈ వాక్యాన్ని మాత్రం వాళ్ళు పరిశీలిస్తారు, గ్రహిస్తారు. ఇలా గ్రహిస్తారు, పరిశీలిస్తారు. కానీ ఏం చేస్తుందంటే వాళ్ళ వాక్యం అనే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళినప్పుడు అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోయింది. ఆ వాక్యం వాళ్ళ మనసులో ఉండి వాళ్ళు ఒకవేళ ధ్యానం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అపవాది అంటే ఎలా వస్తారు? అపవాది ఏ రూపంలో వస్తాడు? అపవాది అనేది మనుషుల రూపంలోనే వస్తారు. వచ్చేందంటే ఆ వాక్యం చెప్పినట్టమ్మా, నేను పలానా వాక్యం విన్నాను, ఆ వాక్యానికి పలానా ఎలా ఉందంటే అలా ఎందుకు ఉంటుందని వాళ్ళు దానికి ఎదురు ప్రశ్న వేసుకొని ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే అక్కడ నుంచి దాన్ని మనసులో నుంచి తుడిచేసి వేరే వాళ్ళు చెప్పే మాటల్ని ఆ మనసులో నాటపడతారు. అందుకని ఏంటంటే ఈ అపవాదులు అనేవి ఎలా ఉంటారంటే మనం పోయినసారి చెప్పుకున్నది, మనసులో ప్రేరేపించింది అపవాది అని. ఈ మనసులో ప్రేరేపించి ఏం చేస్తాడంటే ఆ అపవాది ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అందుకని ఈ వాక్యం మనం ఎన్నిసార్లు వింటున్నా కానీ మనకి గుర్తుండదు. వాస్తవానికి మనకి చాలా గుర్తుంటాయి. మనల్ని మనం తిట్టుకున్నాయి కానీ, అరుచుకున్నాయి కానీ, కొట్టుకున్నాయి కానీ, చిన్నతనంలో మనకు జరిగిన విషయాలు కానీ చాలా విషయాలు గుర్తుంటాయి. కానీ వాక్యం మనం ప్రతిసారి వింటాం కానీ వాక్యం మనకి గుర్తుండట్ల. ఎందుకు గుర్తుండట్లేదంటే మీరు గ్రహించాల్సింది ఏంటంటే అపవాది వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ అపవాది ఎత్తుకొని వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే వాక్యానుసారంగా మనం జీవించాల్సిన జీవితం జీవించుకోకుండా లోకానుసార జీవితం మనం జీవిస్తున్నాము. అది ఎత్తుకు పోకుండా ఉంటే ఎలా ఉంటామంటే మనం వాక్యానుసారంగా జీవిస్తామని అపవాది మన మనసులోకి వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. తర్వాత చదువమ్మా 13వ అధ్యాయము. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. వీళ్ళెవరంట? రాతి నేల. రాతి నేలను వాడెవరనగా వినునప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరిస్తారు. ఎలా ఉన్నారంట వీళ్ళు? విన్నప్పుడు సంతోషముగా దాన్ని అంగీకరిస్తున్నారు. అంటే ఈ వాక్యము ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో ఈ వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే సంతోషముగా ఉంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్నారు, ఈ వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకోవాలని ఆశపడుతున్నారు. కానీ వాళ్ళు ఏమైపోతున్నారు? వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలము తొలగిపోదురు. అంటే వీళ్ళు కొద్దిసేపు మాత్రమే ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అసలు ఇంకా వాళ్ళు దేవుని భక్తి యందు ఎంతో విశ్వాసం కలిగి ఉన్నట్టుగా ఉంటారు. కొద్ది కాలం అనుకుంటే మనం ఎలా అనుకోవచ్చు అంటే కొద్దిగా కాలం అంటే కొద్ది కాలం అంటే వారంలో మనం కొద్దిసేపు మాత్రమే దేవుడిలో గడుపుతున్నాము, దేవుడు మనకు తండ్రిగా ఉంటున్నాడు, దేవుడిగా ఉంటున్నాడు అని మనం ఆనందపడుతున్నాము, సంతోషపడుతున్నాము. కానీ అది ఎలా ఉంటుందంటే
ఈ కొద్దిసేపు మాత్రమే మనలో ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్తే ఎవరి జీవితాలు వాళ్ళయే, ఎవరి ప్రవర్తన వాళ్ళదే. మీరు ఎలా ఉంటున్నారంట? వేరు లేనందున కొంచెం కాలమే నమ్మి శోధన కాలము తొలగిపోతారు. అంటే వీళ్ళు ఎలా నమ్ముతున్నారంటే దేవుని వాక్యంతో వాళ్ళు వెంబడించి దేవుల్లో కొద్దిగా ఉన్నంతసేపు వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉన్నంతసేపే బాగుంటున్నారు. శోధన కాలం రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడిపోతున్నారు. ఈ శోధన కాలం అంటే ఏమిటి? దేవుని వాక్యానుసారంగా మనం అనుసరించకపోవటం. మనకు ఎలా ఉంటుందంటే దేవుడు వాక్యానుసారంగా మనం ఉన్నంతసేపు, లేదా మన కుటుంబాల్లో అన్ని సమృద్ధిగా సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఏదైనా చిన్న సమస్య మన ఇంట్లోకి వచ్చిందనుకో మనం ఎలా ఉంటామంటే పడిపోయే వాళ్ళలాగా, లేదా పక్కకి వెళ్ళిపోయే వాళ్ళలాగా మనం ఉంటాము. మనం ఎలా ఉండాలంటే శోధన కాలాలు అంటే మన జీవితాల్లో శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అనేక విధాలుగా మనల్ని శోధిస్తూ ఉంటారు. ఈ శోధన కాలం వచ్చిన కాలనే మనం ఏం చేస్తామంటే ఇంకా నా దగ్గర దేవుడు లేడు, దేవుడు ఏం చేశాడు, ఇంకా నా దగ్గర లేడు కాబట్టి నేనేం చేస్తున్నాను, పడిపోతున్నాను. ఈ సందర్భం గుర్తుకొచ్చినప్పుడు నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది. ఎక్కడ బైబిల్లో లేవి ఖండాలోనే ఎక్కడ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు విశ్వాసం కలిగి, దేవుడి మీద నమ్మకం కలిగి వాళ్ళకి ఒక దేశాన్ని ఇస్తానన్నప్పుడు ఏమైందంటే మీరు మందసం తీసుకొని మీరు వెళ్ళండి. మందసం తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఒక కాలువ వస్తుంది. వాళ్ళు అడుగు పెట్టగానే ఆ నీళ్లు ఎక్కడో ఆగిపోతాయి అంట. ఆ నీళ్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఆ బలిపీఠం తీసుకొని ఆ మందసాన్ని తీసుకొని వాళ్ళు వెళ్తా ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళతో ఉండి అక్కడ ఆ దేశ పరిస్థితి లేదా కనుక్కొని రండి అని చెప్పి ఇవన్నీ ఎవరు చెప్తారంటే దేవుడు చెప్తాడు వాళ్ళకి. దేవుడు మాట విశ్వసించి వీళ్ళైతే నడుచుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని పంపించి ఒక వేసే ఇంటికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఈ వేసే ఏం చేసిందంటే, అయ్యా మీరు వస్తారని మేము ముందుగానే అనుకున్నాము, మీకు మీ దేవుడు ఉన్నాడు, మీ దేవుడు ఆ నీటిని ఆపాడని లేదా సముద్రాలు తీర్చారని మా దేశం వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. భయపడి మీరు వస్తున్నారన్న సంగతి తెలిసి వాళ్ళు గజగజ వణికిపోయి భయపడిపోతున్నారు. మీ గురించి మాకు తెలుసు అని ఆమె చెప్పినప్పుడు ఏమంటారంటే అక్కడున్న రాజుకి ఆ విషయం తెలిసి ఆయన ఆమె ఇంటికి పంపిస్తాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ మిద్దె మీద దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కిటికీ నుంచి ఒక తాడేసి వాళ్ళని పంపుతా ఉండేది. పంపినప్పుడు ఆమె ఏం చేసుకున్నదంటే ఒక ఒప్పందం చేసుకున్నది. అయ్యా మీరు యుద్ధానికి వచ్చినప్పుడు మేమందరం ఆల్రెడీ భయపడిపోతున్నాము, దేవుడు మేము ఎందున్నారని మేము అనుకుంటున్నాము, మీరు వచ్చినప్పుడు మరి మామూలు కానీ మా కుటుంబం కానీ మీరు ఏమి చేయొద్దని అడుగుతారు. సరే నీకు ఒక ఒప్పందం చెప్తాను, ఏంటంటే మేము వచ్చినప్పుడు మీకు ఎర్రని దారము ఏదైతే నువ్వు మమ్మల్ని కిటికీ నుంచి దించావో ఆ కిటికీ కట్టు, ఆ కిటికీకి కట్టి ఆ ఇంటిలో నుంచి మీరు బయటికి రావద్దు, ఒకవేళ బయటికి వస్తే మాత్రం మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్తారు. ఇలాగ వాళ్ళు వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు భయపడతారు, వాళ్ళ దేశ ప్రజలందరూ చనిపోతారు అని అసలు వణికిపోతారు. దేవుడు వాళ్ళకు అనుకున్నట్టుగానే వాళ్ళు ఆ నది దాటుతారు, వస్తారు, అక్కడ యుద్ధాలు చేస్తారు, వాళ్ళు గెలిచారు. అక్కడున్న ఆమెకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆమె కుటుంబాన్ని రక్షిస్తారు, కాపాడతారు. ఇన్ని చేసిన దేవుణ్ణి ఏం చేస్తారంటే తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఇదంతా మామూలంగానే జరిగిందని దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ఏం జరిగిందంటే ఇదంతా వాళ్ళ మూలంగానే, అంటే మేము చేయబట్టి అది జరిగింది కానీ దేవుడు నందుకు కాదు అని ఏం చేశారంటే వీళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేసి వాళ్ళ ద్వారా జరిగిందని వాళ్ళు విరవిగా ఏం చేస్తారంటే దేవుణ్ణి వ్యతిరేకిస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇచ్చిన ఘనతని తీసేసి మళ్ళీ యుద్ధంలో వీళ్ళని ఓడించి వాళ్ళని పైచేయి చేస్తారు. మనం ఏం చేస్తామంటే మనకున్న ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే దేవుడి ఘనత వల్ల వస్తాయి అనుకుంటాం, కానీ కొంచెం ఆపద ఏదో రాగానే మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ దేవుడు కావాలని కోరుకుంటారు. అలాగే మనం మంచిగా ఉన్నంతసేపు బాగుంటాము, తర్వాత పడిపోతాము. పడిపోయి మళ్ళీ దేవుణ్ణి వాళ్ళు తర్వాత కూడా తెలుసుకుంటారు. దేవుణ్ణి మరలా వాళ్ళు తెలుసుకొని ఆ మందసం ఎక్కడైతే ఉందో ఆ మందసాన్ని
తీసుకొద్దామని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే మందసంలో దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఇచ్చిన మాట వల్ల వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళకి విజయం కలుగుతుందని వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత మళ్ళా ఆ మందసాన్ని తీసుకొద్దామని వెళ్తే ఆ మందసం దగ్గర కూడా వాళ్ళు ఓడిపోతారు పాపం. ఎందుకంటే దేవుణ్ణి వాళ్ళు విశ్వాసం ఇవ్వట్లేదు. ఓడిపోయిన తర్వాత ఏమంటారంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఆ మాట విన్నప్పుడు పాపం అక్కడే ప్రసవించింది. నా భర్త నా మామ ఇద్దరు చనిపోయారు. ఇలాగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోకుండా, దేవుని యందు నమ్మకం వండుకోకుండా మనకి ఒక ఘనత రంగాల్లో మనం పడిపోతాం, లేదా ఒక అవమానం జరగగానే మనం పడిపోతాం. ఇలా పడిపోయి ఏం చేస్తారంటే ఇదంతా నా మూలంగానే జరుగుతుంది, దేవుడనే వాడు ఎవరు అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటారు. సరే 14 చదవమా. ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారములు చేతను ధనభోగములు చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఇక్కడ కూడా అయితే మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా, వీళ్ళు ఆల్రెడీ విన్నారు, దేవుని వాక్యం దగ్గరికి వచ్చారు, వాళ్ళకి దేవుని వాక్యం అనేది విత్తనం వాళ్ళ మనసులోనో లేకపోతే హృదయంలో నాటబడింది. కానీ గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధనభోగముల చేతను ఏంటంట, మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తా దేవుని యందు నమ్మకం కలిగి ఉంటాం, కానీ మనం ఎక్కడ కొన్నిసార్లు అనచిత అంటే పడిపోతామంటే ధనభోగముల చేత మనం ఎలా ఉంటున్నామంటే పడిపోయే స్థితిలో మనం ఉంటున్నాము. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ సమయంలో మనం దేవుని వాక్యము, దేవుని రోజు, దేవుని ఆరాధించుకునే సమయం. ఈ సమయంలో ఎవరైనా పలానా చోట డబ్బులు ఇస్తున్నారనో, లేదా ఎక్కడైనా ఉద్యోగాలు జరుగుతున్నాయనో, లేదా ఎక్కడైనా ఎవరైనా అప్పులు ఇస్తారనుకుంటే మనం ఏం చేస్తామంటే దీన్ని విడిచిపెట్టేసేసి ఏదైతే మనకి ధనం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళేవారిగా మనం ఉంటున్నాము. ఎలా ఉంటున్నాం? మనం వెళ్ళేవారిలాగా ఉంటున్నాము. వీళ్ళు ఎందుకు ఉంటున్నారు అట్లాగా? జీవన సంబంధం అంటే మనం జీవించే సందర్భంలో, అంటే భూమి మీద మనం జీవిస్తూ ఉంటున్నాం కదా, ఈ జీవన సంబంధంలో మనకున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, లేదా మనకున్న ఆశని బట్టి ఏం చేస్తున్నామంటే ఈ జీవన పోరాటంలో డబ్బు చేత, అంటే మనకున్న అవసరాల కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే వాక్యం నుంచి పక్కకి తొలగిపోతున్నాం. ఈ వాక్యం ఎలా ఉంది? మనం చదువుతున్నప్పుడు మనం చదివే వాక్యం ప్రతిదీ కూడా మనకి లోకరీత్యా కనపడతానే ఉంటది. ఇది వాస్తవం కాదా? మన జీవన పోరాటంలో మన వాక్యానికి ఎక్కువ విలువిస్తున్నామా, లేదా మన ప్రవర్తనకి ఎక్కువ విలువిస్తున్నామా, లోకంలో ఉన్న డబ్బుకి వ్యసనాలకి ఎక్కువ మనం విలువిస్తున్నామా? దేనికి విలువిస్తున్నామంటే వాస్తవం మనం మాట్లాడుకుంటే మనం డబ్బుకే విలువిస్తున్నాం. ఇలా డబ్బుకి విలువిస్తే ఏమైందంటే మనం మరలా లోకంలో పడిపోతాం. ఇలా పడిపోయి ఎలా ఉంటామంటే ముళ్ళ పొదలు అంటాయి. ఎలా పడిపోతున్నాం? మనం ముళ్ళ పొదల కింద పడిపోతున్నాం. ఆ ముళ్ళ పొదల పైకి వచ్చి మనల్ని అన్ని అడ్డుకుంటున్నాం. ఈ అడ్డుకునే అన్నింటినీ ఈయన ఈ ముళ్ళ పొదలతో ఎందుకు పోల్చాడు? ముళ్ళ పొదలు అనేది ఎలా ఉంటదంటే మనల్ని ఒకటి అణిచివేసేలాగా ఉంటది, రెండు మనల్ని బాధ పెట్టేలాగా ఉంటది. ఈ బాధ పెట్టేది, అణిచివేసేది అంటే మనల్ని బాధ ఎలా ఉంటదంటే నరకం కూడా ఒక మనం బాధ అనుకోవచ్చు. నువ్వు పడిపోతే ఎలా ఉంటావంటే ఈ లోకంలో ముళ్ళ పొదలు ఎలా అయితే నిన్ను బాధిస్తున్నాయో, ఎలా అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, దేవుడు రాజ్యం లేదా ఆయన రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే నువ్వు బాధపడతా ఉంటావు. ఈ లోక సంపాదన కోసం నువ్వు పోరాడపడచ్చు, లేదా నువ్వు మోసం చేయొచ్చు, అనేక విధాలుగా డబ్బులు ఎట్లా వస్తే అట్లాగా వాటి కోసం నువ్వు పరుగులు తీయచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఇలాగా పడిపోతావు. నువ్వు ఈ డబ్బు అనే చిక్కులు ఏం చేస్తావంటే నువ్వు అక్కడే ఆగిపోతావు, ఇంకా రాలేవు పైకి, ఎందుకంటే అది వచ్చేటప్పటికి నిన్ను గుచ్చుతా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాడు ఈ వాక్యం అంటే వాళ్ళ జీవన విధాన
అంటే జీవన సంబంధంగా మనం ఏం చేస్తున్నామంటే మనం అలాగా ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనం లాగా ఎదుగుదల లేకుండా మనం జీవిస్తున్నాము. ఇలా జీవించే వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి కావాల్సిన అయితే ధన సంపదలు వస్తాయి, కానీ దేవుని రాజ్యం అయితే వీళ్ళకి రాదు. దేవుని రాజ్యం రావాలంటే మీరు ఎలా ఉండాలంటే ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనంలా కాకుండా, అంటే డబ్బు అనే వ్యసనం కాకుండా, కుటుంబం అనే వ్యసనం లేకుండా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా, దేవుని వాక్యానుసారం మనం నడుచుకుంటున్నామా లేదా అని ఈ దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలోని వాక్యోపదేశంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన విత్తనం అనే నాటబడిన మనుషులుగా మనం ఉన్నాము. అంటే విత్తనం అనే ఒక చెట్టులాగా మనము పైకి కనపడుతున్నాము. మీరు కావాలి అనుకుంటే ఈ ఉపమాన రీతిగానే మీకు తెలియాలి అంటే ఇప్పుడు చెప్పిన చెట్లు విత్తనాల గురించి మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి పరిశీలనిస్తే సేమ్ టు సేమ్ అలాగే ఉంటది, కానీ దీనిలో ఏ మాత్రం కూడా అబద్ధమో మోసకరమైన మాటలో కాదు. ఇది ఏంటంటే యథార్థమైన మాటలు. మనుషులు ఎలాగుంటారా అన్న మాటని దేవుని వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తుంది. సరే, 15వ అధ్యాయం చదవమ్మా. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవరంట వీళ్ళు? యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును వినువారు. యోగ్యమైన మంచి మనసు మనకి ఉండాలి. ఏది యోగ్యమైన మంచి మనసు? మనసు గురించి మనం చాలా విధాలుగా మనం చెప్పుకున్నాం కదా. ఈ యోగ్యమైన మనసు మనకు రావాలంటే ఎలా ఉండాలంటే దేవుని వాక్యం ద్వారా మనం అనుదినం దాన్ని ధ్యానం చేయాలి. యోగ్యమైన మనసు కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవుడు ఎలా అయితే మనల్ని చూశాడో మనం కూడా మనల్ని అందరం అలాగే సమానంగా చూస్తాం. ఇది ఎలా ఉండదంటే యోగ్యమైన మనసు. యోగ్యమైన మనసు ఉండగలిగితేనే దేవుడు అలాంటి వారికి ఓపిక ఉండాలి. పైపై ఉండాలంట ఓపికతో ఉండాలి. ఒకవేళ మన పరిస్థితులు ఇప్పుడు బాగా పోవచ్చు, మన ఇబ్బందులు పడి ఉండొచ్చు, మనం కష్టాలు పడి ఉండొచ్చు, కానీ దేవుని యందు మనం ఎలా ఉండాలి అంటే ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండాలి. మంచి మనసు కలిగి మనం ఉండాలి. మన మనసులు ఎలా ఉండయో మనం పరీక్షించుకొని మన మనసులు మంచిగా ఉండయా లేదా, యోగ్యంగా మనం ఉన్నామా లేదా ఆస్తి కోసం, డబ్బు కోసం, లేదా సంపద కోసం మనం పరుగులు తీసేలాగా మనం ఉన్నామా లేదా మనం వాక్యం ద్వారా మనం తెలుసుకొని ధ్యానం చేసుకోవాలి. సరే, యోగ్యమైన మనసు ఉండాలి. సరే, తర్వాత చదువమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇప్పుడు మనం యోగ్యత కలిగి ఏం చేస్తున్నామంటే మనం ఒక విత్తనాన్ని మనం విత్తుతున్నాము. విత్తనాన్ని అంటే ఏంటంటే మన స్వభావం. అంటే ఆ చెట్టును చూసినప్పుడు ఏంటంటే మన స్వభావం, అంటే మనిషి రూపంలో మాట్లాడుతున్న వాక్యం మనిషికి సంబంధించిన విషయం కాబట్టి మనం ఎలా ఉండాలంటే మోసపోయే వాళ్ళలాగా ఉండకూడదు. డబ్బులు ఇస్తున్నారనగానే మనం మోసపడతాం, లేదా మనకి ఏమైనా సహాయం చేస్తారంటే మోసపోతాం, ఏదైనా మనకి వ్యాపారాలు పెట్టిస్తారంటే మనం మోసపోతాం. ఈ మోసకరమైన లోకంలోకి, ఈ మోసకరమైన డబ్బు కోసం మనం ఏం చేస్తున్నామంటే పరుగులు తీసి దానిలో పడిపోకుండా ఎలా ఉండమంటాడంటే మోసపోకుడి. మీరు ఏం చేస్తున్నారంటే మోసపోతున్నారు. వాటి కోసం పరుగులు తీస్తా, వాటి కోసం ఆశపడతా ఏం చేస్తున్నారంటే మోసపోతున్నారు. ఈ మోసపోయి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వేం చేస్తున్నావంటే ఒక విత్తనం అనేది విత్తుతున్నావు. మోసపోకుండా దేవుని విత్తనం అనేది మీరు ఒక విత్తనం విత్తుతున్నారు. ఏ విత్తనం? విత్తుదురో ఆ పంటనే కోయుదురు. మన మనసులో నుంచి ఏం చేస్తున్నామంటే ఒక భావాన్నో లేకపోతే ఒక స్వభావాన్నో మనం విత్తుతున్నాము. ఈ స్వభావం ఎలా ఉంటదంటే మనిషి
మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా ఉన్నాం ఇప్పుడు మన జీవితాల్లో? ఒక మనిషిని మనం అంటరాని వాడిగా చూస్తున్నామంటే మనం కూడా తర్వాత దేవుడి దగ్గర ఏమైపోతాము? అంటరాని వాడిగా అయిపోతాము. ఒక మనిషిని ఆస్తి లేదని మనం ఎక్కిరించినప్పుడు ఏమవుతామంటే దేవుడు కూడా మనకి పరలోక రాజ్యంలో ఆస్తి అనేది ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ఏదైతే విత్తుతావో దాన్ని కోస్తావు. నువ్వు ఏది ఇప్పుడు ఈ భూమి మీద విత్తుతున్నావు? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఎటువైపు తిరుగుతున్నావు? నువ్వు ఏమేం పనులు చేస్తున్నావు? డబ్బు కోసం నువ్వు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఎంత దూరం పరుగులు తీస్తున్నావు? అన్నదమ్ములను మోసం చేస్తున్నావా, లేకపోతే ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావా? నీకు నువ్వే మోసపోతున్నావు అనేది దేవుని వాక్యం ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. నువ్వు ఏదైతే విత్తున్నావో అంటే అది నీకు దేవుడు మరలా నీకు అదే చేస్తాడు. దేవుని రాజ్యంలో ఎలా ఉండాలంటే మనం అందరం కూడా ఒకటై ఉండాలి. మనం అందరం ఒకటిగా ఉండాలంటే ఏముండాలి? మన మధ్య ఒకే మనసు ఉండాలి. ఒకళ్ళ పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమ కలిగి మనం ఉంటున్నామా అంటే మనం ఉండకపోతే మనకేమవుతుందంటే మన పట్ల కూడా ఎవరికి ప్రేమ అనేది చూపించదు. ఎందుకంటే మనం ఎవరికి కూడా మనం సహాయం చేయకపోతే ఎవ్వరు కూడా మనకి మరలా ఈ రోజు నీ పరిస్థితి బాగుండొచ్చు. ఒకవేళ నువ్వు ఎవరైనా సహాయం కొద్దో లేకపోతే ఎవరికైనా ఆపద కాలంలోనో మనం వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఇలా సహాయం చేయకపోతే ఏమైందంటే మనకు కూడా దేవుడు మనకి సహాయం అనేది చేయుడు. అందుకని నువ్వు ఏదైతే చేస్తావో అదే దేవుడు నీకు మరలా చేస్తాడు. మనం చెప్పుకున్నాం కదా, ఆ యుద్ధంలో వాళ్ళకి సహాయం చేసి అంత దూరం తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన అధికారం అంతా ఇస్తే వాళ్ళకి దేవుడు ఏం చేసి, దేవుడు లేకుండా మా సొంత కారణంగానే జరిగిందని వాళ్ళు ఎలా అయితే అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దాన్ని ఎలా అయితే తీసేశాడో ఈ వాక్యం కూడా ఏంటంటే మనం ఎవరికి సహాయం చేయకపోయినా, ఎవరిని చూసి మనం ఎక్కిరించినా, ఎవరిని చూసి మనం అవమానకరంగా వాళ్ళని మాట్లాడినా, ఎవరిని చూసి మనం వాళ్ళ ప్రవర్తన గురించి మనం చెప్పుకుంటామో దేవుడు వాక్యం కూడా ఏం చెప్తుందంటే అదే మనకి జరుగుతుంది. ఇది ఖచ్చితంగా, ఇంకా దీంట్లో ఏ మార్పు కూడా లేదు. ఏదైతే మనం చేస్తామో దేవుడు అంటాడు, అయ్యా నువ్వు ఆ సహోదరుని పేద స్థితిలో ఉన్నప్పుడు నీ ఇంటికి నువ్వు చేర్చుకోలేదు కాబట్టి నేను నిన్ను చేర్చుకోను. ఏదైతే నువ్వు పేద స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేయలేదు కాబట్టి నేను నిన్ను చేర్చుకోను. ఎందుకంటే నువ్వు ఆ పని చేయలేదు కదా. నువ్వు వాళ్ళకి కావాల్సిన సహాయం ఆపదలో ఉన్నప్పుడు నువ్వు చేయలేదు కదా. నువ్వు భూమి మీద పుట్టి భూమి మీద జీవిస్తా అనేక రూపాల్లో మనుషుల్ని ఇబ్బంది పెడతా ఉండి, మనుషుల్ని బాధ పెడతా ఉండి, మనుషుల్ని నువ్వు అవమానపరిస్తే నీకు నేను కూడా అదే చేస్తాను. నువ్వు ఏ పేరుతో అయితే వాళ్ళని దూషిస్తున్నావో రేపు నీకు రాజ్యం అనేది వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని నేను నీకు ఇవ్వను. నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసిన ప్రవర్తన బట్టి ఇంకా మనం దీన్ని ఇంకా ధ్యానించుకోవాలనుకుంటే ఏంటంటే ఏదైతే చెట్టు రూపంలో మనకి మన మంచి క్రియలు కనపడుతున్నాయో ఆయన తీర్పు దినం వచ్చినప్పుడు పాపం చేసిన క్రియలు కూడా స్పష్టంగా ఆయనకి కనపడతాయి. ఎలా కనపడతాయి అంటే అది ఏ రూపంలో ఆయన డిజైన్ చేశాడో మనకి తెలియదు. మనకి ఎలా తెలుస్తుందంటే చెట్టు రూపంలో తెలుస్తుంది, మనుషుల స్వభావం రూపంలో తెలుస్తుంది. కాబట్టి మీరు చేసే పని ఏమనుకుంటారంటే ఎవరికి తెలియదు అని అనుకుంటారు. కానీ మీరు మంచి చేసినా చెడు చేసినా, చెడు విత్తనం భూమి మీద వేసినా మంచి విత్తనం భూమి మీద వేసినా అది ఫలించి ఒక రూపం అనేది భూమి మీద వస్తుంది. అలాగే మనం చేసే పాపాలన్నీ కూడా, మనం చేసే క్రియలన్నీ కూడా ఒక రూపం ధరించుకుంటున్నాయి. మన మనసులో ఒక పునాది లేదా మన మనసులో ఒక విత్తనం అనేది పడింది, అది భూమి మీద పడ్డప్పుడు అది రూపంగా కనపడుతుంది. కాబట్టి మీరు చేసే పాప క్రియలన్నీ కూడా దేవుని ముందు ఒక రూపం దిద్దుకొని ఆ రూపంలో మనకి రేపు మన తీర్పు దినాన మనకి కనపడతాయి. ఎలా అయితే ఈ చెట్టు ఎలా కనపడుతుందో చెడు అనే చెట్టు కూడా మీ మనసులో ఎదిగి ఆ రూపం ధరించుకొని అలాగా మీకు మనసు కనపడుతుంది. ఇలాగ చెడు చేసే వాళ్ళు చెడు చేస్తానే ఉంటారు, ఇంకా వాళ్ళు మానరు. వీళ్ళు ఎలా ఉంటారంటే చెడు చేస్తానే ఉంటారు కానీ వాళ్ళకి మార్పు అనేది మాత్రం రాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఏదైతే విత్తుతున్నారో ఆ పంటని మీరు కోస్తారు. కాబట్టి విత్తనం ఇచ్చే చెట్టు ఎలా అయితే ఫలించి అభివృద్ధి పొందుతుందో పాపం అనే విత్తనం కూడా మన మనసులో ఉన్నాయి.
ఈ పాపం అనే విత్తనం కూడా మన మనసులో నాటబడి, ఈ నాటబడిన విత్తనం ఏమవుతుందంటే ఒక వృక్షంగా రూపంగా మారుతుంది. ఏ రూపంగా మారుతుందంటే, నువ్వు మనిషిగా ప్రేమించినప్పుడు అది ఒక మొలకగా మొలకెత్తి అది పెద్ద వృక్షము అయిపోతుంది. మనిషి డబ్బు లేని స్థితిలో ఉన్నప్పుడు అవమానకరంగా నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అది ఒక వృక్షంగా, అంటే ఒక మొలకగా తయారయ్యి అది పెద్ద వృక్షంగా అయ్యి దేవుని ముందు అది కనపడుద్ది. రేపు తీర్పు దినం వచ్చినప్పుడు ఎలా ఉండదంటే అది మనకి ఇదైతే ఈ చెట్టు ఎలాగే కనపడుతుందో మన పాప క్రియలన్నీ కూడా అలాగా మనకి కనపడతాయి. ఈ పాప క్రియలన్నిటిని బట్టి కూడా మనం రేపు లెక్క చెప్పాల్సిందే. ఎందుకు చెప్పాల్సిందే అంటే అది ఒక చెట్టుగా మొలుస్తుంది. ఎలా మొలుస్తుంది? చెట్టుగా మొలుస్తుంది. ఆ పాపము ఏ రూపంలో మనకి చూపిస్తాడన్నది మనకి తెలియదు. ఎందుకంటే మన మనసుల్ని ఒకసారి మనం ఎక్స్రేలో స్కానింగ్ అలా తీసినప్పుడు మన మనసు మన రూపం ఎలాగా కనపడదు. గుండెని ఎక్స్రే తీసినప్పుడు అది వేరే రూపంలో కనపడుతుంది. లేదా ఇక్కడ మన చేతిని ఎక్స్రే తీసినప్పుడు చేతులు విరిగినప్పుడు అది ఒక రూపం ధరించుకొని ఆ రూపంలో మనకి ఇదిగో నీ చెయ్యి ఇక్కడ విరిగింది, లేదా నీ చెయ్యి ఇక్కడ పాడైంది, లేదా నీకు ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందని వాళ్ళు ఒక ఎక్స్రే తీసినప్పుడు మన శరీర రూపంలో కాకుండా అది వేరే రూపంలో కనపడుతుంది. అలాగే మన పాప క్రియలన్నీ కూడా ఆయనకి ఒక రూపంగా కనపడతాయి అని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విత్తనం రూపంలో చెప్తున్నాడు. ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ఎలా కనపడతాయి అంటే దేవునికి ఒక వృక్షంలో నువ్వు చేసే చిన్న చిన్న పాపాలు ఏమవుతాయి అంటే అది విత్తబడి పెద్ద వృక్షంగా అది మారిపోతుంది. ఎలా అయితే నీతి అనే వృక్షం ఎలా అయితే ఎదుగుతుందో పాపం అనే వృక్షం కూడా ఎదుగుతూ ఉంటుంది. ఒకసారి పాపంలో నువ్వు పడిపోయావు అనుకో, మొదటిసారి ఈ మాట చేసినప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. మనం చిన్నతనం నుంచి ఎదిగేటప్పుడు కొన్ని విషయాలు మనం చేయడానికి భయపడతాం. ఎందుకు భయపడతాం అంటే అది మొదటిసారి మనం చేస్తున్నాం కాబట్టి. అంటే మనకి కొన్ని విషయాల్లో భయం ఉంటది. ఏది తండ్రి దగ్గర మనం జేబులో డబ్బులు తీసుకోవాలనుకున్నా, లేదా వయసు వచ్చినప్పుడు మనం వ్యవహార కోరికలను బట్టి కొన్ని పనులు చేయాలన్నా, లేదా డబ్బు సంపాదించేటప్పుడు మనం కొన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ సారి ఏం చేస్తామంటే మనం భయపడిపోతాం. అసలు ఆ పని చేయాలన్నా మన అంగీకరించక గజగజ ఏం చేస్తాము? వణికిపోతాం. ఒకసారి మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ముందు తాగడానికి కూర్చున్నారు. వాళ్ళు మొదటిసారి కూర్చున్నప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు గజగజ భయపడిపోయి వణికిపోయి వాళ్ళున్న ప్రదేశం నుంచి ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడ చెట్ల కింద వాళ్ళు ముందు తాగేవాళ్ళు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా మీకు, ఫస్ట్ మనం చేసే పని ఏదైనా సరే, అది వ్యభిచారం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, లేదా డబ్బు సంపాదించడం అవ్వచ్చు, అందం కొరకు అవ్వచ్చు, లేదా ఇంక ఏదైనా సరే మనం ఫస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనకి భయం వస్తుంది. ఈ భయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పని చేయడానికి అనేక రకాలుగా ఆలోచించి ఆ పని చెడు పని అయినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి దొరకకోకుండా మనం ఎక్కడికో చాటుగా వెళ్ళి ఆ పని చేస్తారు. ఈ పని చేసేటప్పుడు నీ హృదయం ఎందుకు భయపడుతుంది? నీ హృదయం నీకు ఎందుకు గద్దిస్తుంది అంటే నువ్వు చేస్తుంది ఏంటంటే పాపము, లేదా నువ్వు చేస్తుంది ఏంటంటే తప్పు. ఈ తప్పు చేసేటప్పుడు ఏం చేస్తారంటే అది చిన్న మొలకగా వాళ్ళు విత్తారు వాళ్ళ మనసులో. ఎలా విత్తారంటే చిన్న విత్తనముగా మనసులో వాళ్ళ విత్తారు. విత్తి ఏం చేశారంటే అది భయపడతా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత తరంగా అది పాంగ ఏమవుతుంది? కొన్ని సంవత్సరాలు అయినాక అది పెద్ద వృక్షం అయిపోయినప్పుడు ఏమవుతాడు? ఇంకోడు భయం అనేది ఉండదు. తాగుబోతులకి ఇంకా భయం ఉండదు. అవసరమైతే రోడ్డు మీద పెట్టుకునే తాగుతారు. తిరుగుబోతులు కూడా ఫస్ట్ చేసేటప్పుడు ఎంతో భయపడిపోయి గజగజ ఉనిగిపోతారు. తర్వాత ఇంకా వాళ్ళకి భయం అనేది ఇంక ఉండదు. ఎందుకంటే ఆ వృక్షం ఫస్ట్ వేసిన విత్తనం ఏమైందంటే అది పెద్ద వృక్షంగా మారిపోయి అది పాపంగా అది మారిపోయింది. ఇలా మారిపోయినప్పుడు ఇంకేమవుతుంది? వాళ్ళకి వృక్షం అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళకి భయం ఉండదు. ఫస్ట్ మనం ఏదైనా నోటెంబడి బూతులు తిట్టేటప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ భయం వేసేసింది. ఆ మాట అనొచ్చా అనకూడదు అని మనం భయపడిపోతూ ఉంటాం. తర్వాత తిట్టంగా ఏమైందంటే వాళ్ళ నోటెంబటి అంతా కూడా బూతులు తప్ప నోటి నుంచి దేవుని మాట గాని, దేవుని ప్రేమ గాని, దేవుని వాక్యం గాని వాళ్ళకి ఇంకా రాదు. ఈ విత్తనం ఏమైపోయింది? వృక్షం అయిపోతుంది. అది చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే కొద్దిగా చిన్న విత్తనంగా ఉంది, కానీ
అది పాపంగా మారిపోయి పెద్ద వృక్షం అయిపోయి, ఆ వృక్షంతో పాటు వాళ్ళ జీవితాలు ఇంకా భయం అనేది లేకోకుండా వాళ్ళు అలా జీవిస్తానే ఉంటారు. ఇలా పాపం అనే వృక్షం ఉంది, మంచి అనే వృక్షం ఉంది. ఒకవేళ వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు వృక్షం అనే పాపాన్ని విస్తరించి ఇంకా వాళ్ళు మార్పు లేకుండా వాళ్ళు జీవిస్తానే ఉంటారు. అలాగే చదవమా, 6వ అధ్యాయము 9 చదువు. గలతీయులకు రాసిన పత్రిక. మనము మేలు చేయుట యందు విసుకగా యుందుము, మనము అలయక మేలు చేసి తిని తగిన కాలమందు పంట కోతుము. మనం ఎలా ఉండాలంట? మన జీవితాల్లో మనం మేలు చేసే వాళ్ళగా మనం ఉండాలి. అంటే ఆ వాక్యాన్ని ముందుగా ఏంటంటే, మనలో ఎవరైనా తప్పిపోతే, మనలో ఎవరైనా ఈ క్రియలు లేకపోతే ఈ మనస్తత్వంతో వాళ్ళు చెడిన వారయ్యి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అలా జీవిస్తా ఉన్నప్పుడు మేలు చేయడానికి మనం విసుగుగా పడకూడదు. అసలు విసుగు అనేది మనం పడకోకుండా వాళ్ళకి మేలు చేయటం కోసం వాళ్ళు ఎలా అయితే మారుతారో, వాళ్ళు ఎలా అయితే దేవుని వాక్యం దగ్గరికి వస్తారో, వాళ్ళు ఎలా అయితే వాళ్ళు శ్రద్ధగా లేదా దేవుని వాక్యం విని కుటుంబాన్ని సరి చేసుకుంటారో, లేకపోతే ఎలాగైతే వాళ్ళు మార్పు పొందుతారో, మనం అలాగా ఇసుకగా వాళ్ళకి బోధిస్తానే చెబుతానే మనం ఉండాలి. ఇలా చెప్పకపోతే ఏమవుతుందంటే, వాళ్ళకి అసలు మనం చెప్పకపోతే అది పాపం అని వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు ఫస్ట్ గ్రహించిన ఆ భయం వాళ్ళలో పోతుంది. పోయినప్పుడు ఎలా ఉంటుందంటే, దేవుని వాక్యం మరలా వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళని ప్రేమించడానికి ఉండబడుతుంది. ఈ వాక్యంలో ఇంకో మాట ఏముంటుందంటే, మనం వాళ్ళని సరి చేయాలంటే ఏం చేయాలి? మనం వాళ్ళని సరి చేయాలంటే, మనం వాళ్ళని విసుగుగా వాళ్ళని ప్రేమించాలంటే, తగిన పంటను మనం కోయాలంటే ఎలా ఉండాలంటే, ముందు మనం వాక్యంలో బలంగా ఉన్నావా లేదా మనం చూసుకోవాలి. ఈ వాక్యంలో బలంగా లేకుండా సరే వాడిని మారుద్దామని మనం వెళ్ళామనుకో, మనం ఏం చేస్తామంటే అక్కడ పడిపోతాం. వాడిని మారవటం వదిలేసేసి మన జీవితాన్ని మనం పాడు చేసుకునే వాళ్ళలాగా ఉంటాం. అందుకని మనం ఎలా ఉండాలంటే చెప్పేటప్పుడు మనం బలంగా ఉండాలి తప్ప బలహీనంగా ఉండకూడదు. ఒకవేళ చెట్టు సందర్భమే మీకు కావాలి అని అనుకుంటే, మనం ఆ చెట్టు పెరిగి ఒక వృక్షమయమయ్యి ఒక పెద్ద చెట్టుగా మారింది. ఈ చెట్టు కొంచెం బలహీన పడ్డప్పుడు ఎండిపోతుంది. ఈ ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తారంటే, ఒక బలమైన కర్ర తీసుకొని ఆ కర్రతో దాన్ని కొట్టినప్పుడు చిన్న చిన్న కొమ్మలు అది విరిగి పోతుంది. అదే బలహీనమైన చెట్టు కర్ర తీసుకొని ఆ చెట్టును కొట్టామనుకో, ఈ కర్రే విరిగిపోతుంది. అందుకని మనం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం విసుగక, ఎన్నిసార్లు అయినా సరే మనం విసుగగా వాళ్ళకి చెప్తానే ఉండాలి. మనం అలా చెబుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తగిన కాలమందు, ఎప్పుడంట? తగిన కాలమందు పంట కోతు. మనకు ఒక తగిన కాలం ఉంటది. ఈ కాలం వచ్చినప్పుడు ఏదైతే నువ్వు చెడు అనే పంటని నువ్వు కోయటానికి, చెడు అనే చెట్టు వృక్షంగా నీ మనసులో ఎట్లా ఎదిగిపోయిందో, మరి మంచి అనేది కూడా మేము నాటాలి. మంచి అనే విషయాలు కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం ఎందుకు ధ్యానం చేసుకుంటున్నాము, ఎందుకు మనం చెప్పుకుంటున్నాము? మనకి ఈ విషయాలు తెలియనివా? వ్యభిచారం చేస్తారని తెలియదా? దొంగతనం చేస్తారని తెలియదా? అబద్ధ సాక్ష్యాలు పలుకుతారని తెలియదా? అబద్ధ సాక్ష్యాలు చెప్పి డబ్బు సంపాదిస్తారని తెలియదా? అప్పులు చేస్తారని తెలియదా? లేకపోతే ఇంకా లోకంలో డబ్బు కోసం చేసే సమస్యలన్నీ కూడా మనకి తెలుసు. తెలిసి మరి ఎందుకు మనలా చేస్తున్నామంటే ఏం చెప్తుంది వాక్యం? ఇది మన మనసులో నుంచి ఏం చేస్తుంది? అపవాది వచ్చి ఎత్తుకొని పోతుంది ఆ సమయానికి. ఈ అపవాది ఎత్తుకుపోవటం వల్ల ఏం చేస్తున్నావు? మరలా నువ్వు అదే తప్పు చేస్తున్నావు. ఆ తప్పు చేయకోకుండా ఉండటం కోసం దేవుని వాక్యాన్ని మరలా 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 మనం ధ్యానం చేస్తా ఉండవలసిందే. ఈ ధ్యానం ఎన్నిసార్లు చేస్తే మీ మనసులో నాటపడిద్ది అన్నది, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు కానీ ఏం చేస్తున్నారంటే గ్రహింపలేక ఉన్నారు. వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు? మీకు గ్రహింపు అనేది రావట్ల. మనకు అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట? గ్రహింపు కలిగి విసుగుగా ఉండాలి. శ్రద్ధ కలిగే వాళ్ళకి మనం చెప్పాలి, బోధించాలి. సరే, సమయం అయిపోయింది కనుక 2 మాటలు చదువుకొని ముగించేద్దాం. మన జీవితాల్లో కూడా మనం విసుగక వాళ్ళ యందు మనం వాళ్ళు తప్పిపోయి ఉంటేనో, ఒకవేళ వాళ్ళు పాపం చేసేటప్పుడు
మొదట భయపడి చిన్న విత్తనమే అని వేసుకొని అది పెద్ద వృక్షం అయిపోయి నువ్వు పాపంలోనో అపరాధాల్లోనూ నువ్వు ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ రోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ స్థితిలో పడిపోయి ఉంటే, మీ హృదయాల్లో గనక ఆ విత్తనం అనే చెడుని నాటబడి ఉంటే గనక, ఆ చెడుతనాన్ని గనక మీరు విసర్జించకపోతే, ఆ చెడును అన్ని మీరు మానకపోతే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు పాపంలో పడిపోతారు. ఇక రూపంలో పాపంలో గనక మీరు పడిపోయారంటే మీకు నిత్య రాజ్యం అనేది, దేవుని రాజ్యం అనేది మీకు ఉండదు. ఒకవేళ దేవుని రాజ్యం నరకం అసలు ఉందా లేదా అని చాలా మందికి సందేహాలుండి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు జీవించినట్టుగా వాళ్ళు జీవిస్తారు. కానీ అసలు ఉన్నా లేదా అనే నమ్మకం అపనమ్మకం మీకు కలగడానికి కూడా కారణం ఏంటంటే అపవాది మనసులో ఏం చేస్తాడంటే ఆ నాటబడిన వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకని అది ఉందా లేదా, అసలు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఎలా జీవించమంటున్నాము? మంచిగానే జీవించమంటున్నాగా, చెడుతనాన్ని మాత్రమే విసర్జించమంటుంది. మంచిగా ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు కదా, నీకు నెమ్మది కలిగిద్ది కదా, నువ్వు సంతోషంగా జీవిస్తావు కదా. ఆ సంతోషంగా జీవించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యానికి కోరుకుంటావు. సరే, యోబు 4:8 అధ్యాయం చదువమ్మా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయుడు. అంటే యోబు భక్తుడు అంటున్నాడు, నేను చూసినంత కూడా ఏం చూస్తున్నారంటే అక్రమం అనే దాన్ని దున్ని ఏం చేస్తున్నాడు? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అక్రమం అనే దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు దున్నుతున్నారు. ఇంకా ఇప్పుడు మనం చెప్పుకునే విత్తనాలు రోడ్డు పక్కన లేకపోతే ముళ్ళ పొదల్లోనో అక్కడ ఇక్కడ పడ్డాయి. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే ఇంకా దాన్ని శుభ్రంగా దున్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? కీడు అనే పంట కోస్తున్నారు. ఈ కీడు అనే పంట కోయటం కోసం వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో చూడండి. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని వాక్యాన్ని బయట నుంచి వేస్తున్నాము, వీధి పక్కన నుంచి వింటున్నాము, ముళ్ళ పొదలో పడినట్టుగా వింటున్నాము, లేదా ఇంకొక ఉపమాన రీతిగా వింటున్నాము. కానీ వీళ్ళు చెడు అక్రమం చేసేవాళ్ళు ఎలా ఉన్నారంటే దాన్ని అంతా కూడా శుభ్రంగా దున్ని దానిలో ఒక పంట వేసి కీడు అనేది కోస్తున్నారు. వాళ్ళు చూసారా ఎంత శ్రద్ధగా ఉన్నారు? దేవుని వాక్యాన్ని మనం వినటానికి కానీ లేదా దేవుని వాక్యాన్ని మనం అనుసరించడానికి కానీ ఎలా ఉన్నామంటే పైనే ఉంటున్నాము, పైన వేరులాగా ఉంటున్నాం. కానీ అక్రమం చేసే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు శుభ్రంగా దున్ని పంట వేసి కీడు అనేది కాస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంది? అవినీతి చేసేవాళ్ళు కానీ, అక్రమము చేసేవాళ్ళు కానీ, ఆస్తి సంపాదించే వాళ్ళు కానీ, డబ్బు మీద వ్యసనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దాన్ని బాగా వాళ్ళు ధ్యానం చేసి ఎట్లయితే వాళ్ళకి సంపాదన, ఎట్లయితే వాళ్ళకి సుఖభోగాలు దొరుకుతాయో దానిలోనే వాళ్ళు జీవించి అదే వాళ్ళు కోస్తారు. సరే, ఇంకో మాట ఏం చదువుకుందామంటే సామెతలు చూడమ్మా, 1వ అధ్యాయము 31. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు లెక్కసము వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. వీళ్ళకి విరక్తి కలిగేదాకా ఏం చేస్తారంటే వారి ఆలోచనలు మాత్రమే అనుసరిస్తారు తప్ప దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నది కూడా వాళ్ళు గ్రహించరు. అంటే ఇక వాళ్ళు ఆ చేసి అంటే ఆ మాటకి అర్థం చెప్పుకోవాలంటే వాళ్ళు తిని 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 వాళ్ళకి కక్కు వచ్చేదాకా, ఎలాగంట కక్కు వచ్చేదాకా వాళ్ళ ఆలోచనలు మాత్రమే వాళ్ళు అనుసరిస్తారు. ఇప్పుడు మనం ఎంత చెప్పాము, మనం ఎన్నిసార్లు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాము, కానీ వాళ్ళు దేంతో వాళ్ళు ప్రయాణిస్తారంట? వాళ్ళ ఆలోచనలతో. ఎలా ఉంటారంట? వాళ్ళు వాళ్ళ ఆలోచనతోనే ఉంటారు. మనం ఇంతసేపు మనం మొత్తుకొని మైక్ శబ్దం ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక ప్రవర్తనల ద్వారా, దేవుని ద్వారా మనం చెప్పినా కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట?
వాళ్ళ ఆలోచనల ప్రకారం నడుచుకొని వాళ్ళకి విరక్తి పుట్టేదాకా, అంటే వాళ్ళు దాన్ని కక్కేదాకా కూడా వాళ్ళ ప్రవర్తన వాళ్ళు అనుసరించే వాళ్ళుగా ఉండాలి. డబ్బు సంపాదించే వాళ్ళకి మనం చెప్పామనుకో, వాడు వెనకేం చేస్తాడంటే దాన్ని సంపాదించడానికి కూడబెట్టుకొని ఇంక ఈ డబ్బు వాడికి వ్యర్థంగా కనపడేదాకా వాడు దాన్ని విడిచిపెట్టడు. ఇంకా అలాగే ఇంకా ప్రతిదీ మనం చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా అలాగే ఉంటాయి. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి విరక్తి కలగాలి. తిట్టి 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 వాళ్ళకే విసుగొచ్చి విరక్తి కలగాలి. ఇంతేనా, ఇంకేముంది, తిడటానికి కూడా తిట్టులు లేవు కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళంతటికి వాళ్ళకే విరక్తి అనేది కలగాలి. ఈ విరక్తి కలగకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తిడతానే ఉంటారు, అట్లాగా డబ్బు సంపాదిస్తానే ఉంటారు. అట్లాగా వ్యభిచారం చేసేవాళ్ళు కూడా తిరిగి 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 ఇంకా వాళ్ళకి విసుగు పుట్టి రోగాలు వచ్చి ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిందని దాకా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళు అనుసరిస్తారు. ఇంక ఇలాగ ప్రతి ఒక్కడు కూడా మనం చెప్పుకోవచ్చు. మోసం చేసేవాడు అలాగే మోసం చేస్తూ ఉంటాడు, అవినీతి చేసేవాడు అవినీతి చేస్తూ ఉంటాడు, దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు చేస్తానే ఉంటాడు. ఎందుకంటే వాడికి విరక్తి కలగాలి. ఈ విరక్తి కనుక కలగపోయి వాడి కక్కునేదాకా కనుక రాకపోతే వాడిదే నిజం అనుకుంటాడు, వాడు చేసేదే మంచిది అనుకోండి, వాడి ప్రవర్తనలో వాడు నడుస్తూ జీవిస్తానే ఉంటాడు. లాస్ట్ ఒక మాట చదవమ్మా. హోషేయ 10వ అధ్యాయము 13వ వచనం చదువు. హోషేయ 10వ అధ్యాయము 13వ వచనం. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బాల్యులలో బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోతకోసి ఉన్నారు, అబద్ధమును నాకు ఫలము పొంది ఉన్నారు. చాలు. ఎలా ఉన్నారట వీళ్ళు? అబద్ధం అనే ఫలము పొంది ఉన్నారు. ఇంకేమని ఉంది అక్కడ? యెహోవాను వెతుకు. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని, ఏంటంట, మన ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాన్ని నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి. అంటే మన బలాన్ని మనల్ని బట్టి ఏం చేస్తున్నామంటే చెడుతనం అనే పంటకై దున్నితిని గనుక వీరు పాపమును కోతకోసి ఉన్నారు, అబద్ధము అను ఫలమును పొంది ఉన్నారు. ఏంటంటే మన బలాన్ని ఆధారం చేసుకొని మనం నమ్ముకొని ఏం చేస్తున్నాము? అబద్ధం అనేది, పాపం అనేది, వ్యసనం అనేది మనం చేస్తా ఉన్నాం. ఇదంతా ఎలా జరుగుతుందంటే మన మూలంగా జరుగుతుంది. మనం దేవుని వాక్యాన్ని అనుసరించుకోకుండా ఉన్నాం కాబట్టి మనం ఏ పంట అయితే మనము కోస్తామో, లేకపోతే ఏ విత్తనం అయితే మనం వేస్తామో అదే మనకి దొరుకుతుంది. నువ్వు పాపం అనేది వేస్తే నీకు పాపమే దొరుకుతుంది, అక్రమం అనేది వేస్తే నీకు అక్రమమే దొరుకుతుంది, డబ్బు అనే వ్యసనం నీకుంటే డబ్బు అనేది దొరుకుతుంది. ఈ లోకంలో నీకు దొరుకుతుంది కానీ పరలోక రాజ్యంలో నీకు స్థానం అనేది లేదు. నువ్వు దేనికోసం అయితే నీ బలాన్ని, నీ కావలసిన అందాన్ని నమ్ముకొని నువ్వు తిరుగుతున్నావో, లేదా నీకు కావలసిన బలాన్ని నమ్ముకొని నువ్వు గొడవలకో కొట్లాట్లకో వెళ్తున్నావో, ఇవన్నీ కూడా నీకు వస్తాయి. రావని దేవుని వాక్యం చెప్పట్లా. కానీ నువ్వు ఏది చేసినా సరే నీకు జరుగుతుంది, కానీ దేవుని రాజ్యం మాత్రం నీకు రాదు. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఏదైతే నువ్వు ఇస్తావో అదే కోస్తావు, కాబట్టి నీకు నా రాజ్యంలో స్థానం లేదు. నువ్వు ఆ రాజ్యంలో నేను చెప్పినట్టుగా నువ్వు జీవించుకోకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించి ఇక్కడికి వచ్చి నాకు కావాలంటే కుదరదు. ఎందుకంటే నువ్వు చేసే పాపాలు ఒక వృక్ష రూపంలో నీకు
కనపడతాయి. రేపు మనం చేసే మంచి కూడా ఒక వృక్ష రూపంలో కనపడతాయి అని దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరించింది. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామో, మనం ఎలా జీవించామో, మన క్రియలు ఎలా ఉన్నాయో, మన హృదయం ఏమై ఉన్నదో ఆ హృదయాన్ని బట్టి మనం జీవించాలి. ఆ హృదయాన్ని బట్టి మనం దేవుని వాక్యం ఉన్నట్టు బట్టి మనం నడుచుకోవాలి తప్ప మనం భయం పోయిందిలే, ఇంకేముంది, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించిన మనకేమి కావట్లేదని నీ బలాన్ని చూసుకొని కనుక నువ్వు విర్రవీగితే దేవుని రాజ్యం వస్తే ఆ రాజ్యాన్ని నువ్వు వారసుడు కాలేవు. ఆ రాజ్యాన్ని వల్ల నీకు స్థానం ఉండదు. సరే, ఈ వాక్యాన్ని దేవుడిది మన హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయును గాక. మన జీవితాల్లో మనం అలాంటి విత్తనం అయి కానీ అలాంటి పాపాలు అయినా గనక మనం విత్తి ఉంటే మనం ఈ రోజున మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం లేక ఎంతోమంది చనిపోయి వాళ్ళు అవకాశం లేక ఇంకా దేవుని రాజ్యాన్ని వాళ్ళు చూడలేక ఉన్నారు. మనకి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు. మంచిగా మనము ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మనకి సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం అనుకూలపరుచుకొని మనం ఏ వాక్యాన్ని మనం లేదా ఏవి మనం ఇచ్చుతున్నామో వాటిని మనం కోస్తామన్న ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఈ వాక్యానుసారంగా మనం జీవించడానికి మనం సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయా, ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలు నా ప్రభా, మీరు ఉపమాన రీతిగా చెప్పిన మాటలు నా ప్రభా మేము అలా ధ్యానం చేసుకున్న నా ప్రభా, వాక్యం అనేది నా ప్రభా మేము అనుక్షణం దాన్ని అయ్యా చదువుకుంటా నా ప్రభా, తెలుసుకుంటా నా ప్రభా, నీ వాక్యాన్ని సారంగా మేము నడిచే వాళ్ళగా సహాయం తెచ్చండి. అయ్యా, వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యాన్ని మేము బోధించి అనేక మార్లు మేము చెప్తున్నా సరే ప్రభువా, అయ్యా వాళ్ళ మనసులో దాన్ని వండుకోకుండా నా ప్రభా అపవాది వచ్చి నా ప్రభా వాళ్ళ మనసులో నుంచి ఆ వాక్యాన్ని తుడిచివేస్తుంది నా ప్రభా. అయ్యా, కొంతమంది అయితే కనుక వింటున్నారు నా ప్రభా, ఆ సమయాన్ని ఆనందిస్తున్నారు, ఆ సమయాన్ని మారు మనసు పొందుతున్నారు. కానీ మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అపవాదం లేదా బాధలు వచ్చినప్పుడు నా ప్రభా వాళ్ళు తొలగిపోతున్నారు నా తండ్రి. అయ్యా, అలా తొలగిపోకుండా నీ వాక్యం అనేది నా ప్రభా మా మనసులో నీరు కట్టి ఫలింపజేసి నా ప్రభా అది వృక్షంగా పొంది నా ప్రభా అనేకుల్ని మార్చడానికి నా ప్రభా, అనేకులకి నా ప్రభా అయా వాక్యాన్ని బోధించడానికి సహాయం తెచ్చండి. అయ్యా, అలాగ మమ్మల్ని జీవించినందుకు, అలాగ మీరు మాతో మాట్లాడినందుకు ఈ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.